నాగేశ్వరరావు గారు అంటే ఒక మంచి వ్యక్తి, ఆధ్యాత్మికవేత్త, ఊరికి పెద్ద మనిషి అండి. ఆయన బస్టాండ్ వద్ద వేంచేసి ఉన్న మన వెంకటేశ్వర స్వామి గుడి కట్టించడంలో ప్రముఖ పాత్ర వహించి అన్నీ తానే చేశారండి. ఆయన ఒక అద్భుతమైన గుడిగా తీర్చిదిద్దారండి అది. మన ఊర్లోనే ఒక అద్భుతమైన గుడిగా వెంకటేశ్వర స్వామి గుడి తీర్చిదిద్దారండి. అదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మండపం కట్టడానికి కూడా ప్రముఖ పాత్ర వహించి ఆ కళ్యాణ మండపం చందాలకి అది వెళ్ళి అన్నీ తానే దగ్గరుండి కళ్యాణ మండపాన్ని కూడా అద్భుతంగా కట్టించారండి ఆయన. ఆ కళ్యాణ మండపంలో చందాలకి వెళ్ళినప్పుడు ఆయన మాట తీరును బట్టి అందరూ కూడా చాలా అడిగిన వెంటనే చందాలు ఇచ్చి ఆయన్ని బాగా కోఆపరేట్ చేశారండి. ఆయన కళ్యాణ మండపం కట్టడంలో చాలా ప్రముఖ పాత్ర వహించారండి. అదేవిధంగా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి స్థలం యొక్క సేకరణలో కూడా అద్భుతమైన పనితీరు చూపించి ఆయన మంచితనంతో, ఆయన వాక్చాతుర్యంతో అందరితోటి సఖ్యతగా ఉండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెనకాల సైటు ఎక్స్టెన్షన్ చేయడానికి కూడా చాలా పూర్తిగా బాగా సహాయ సహకారాలు అందించారండి ఆయన. అదేవిధంగా ఇప్పుడు గుడి అద్భుతంగా కూడా కడుతున్నారు. అద్భుతంగా గుడి కట్టడం జరుగుతుంది. అది స్వామి కళ్యాణాలు స్టార్ట్ చేసిన కొత్తలో నా దగ్గరికి వచ్చారండి. కొత్తగా స్టార్టింగ్ నీదే పోనీ అబ్బాయి, నువ్వే నాకు పోనీ చేయాలి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, కొత్త నీదే పోనీ అని చెప్పి నా దగ్గరికి వచ్చారండి ఆయన. ఆయన వస్తే నేను మాట్లాడకుండా డబ్బులు తీసి ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అది పోనీ బాగుందని చెప్పి ఆయన అప్పటి నుంచి కూడా కొత్తగా టికెట్, కళ్యాణం టికెట్ నా చేత కొనిచ్చేవారండి. ఆయన ఉన్న నాడు కూడా అదే రీతిలో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి త్వరగారు కూడా అదే రీతిలో సురేష్ గారు త్వరగారు వచ్చి కళ్యాణం అలాగే అద్భుతంగా చేస్తున్నారండి. చేయించి ఆ ఫస్ట్ టికెట్ నా చేత కొనిస్తున్నారు. వాటిని ఒక అద్భుతంగా భావిస్తున్నారండి. ఇలా బడ్జెట్ నాగేశ్వరరావు గారు అంటే ఊరికి ఒక పెద్ద మనిషిగా, మొదలు లేని మహారాజుగా ఉండేవారండి ఆయన. ఆయన్ని ఈ రకంగా స్మరించుకోవడం మనందరి యొక్క గౌరవంగా భావిస్తున్నాను.